సో మనం ఈరోజు ఏం నేర్చుకున్నామంటే వాయిస్ పెద్దగా వస్తుంది. ఓకే, యా. Okay, So sir. today we are going to learn abstract class. Abstract class. Abstract class. So what is mean by abstract classes? Only two things you have to remember. That is incomplete methods. Incomplete methods. Incomplete methods. Abstract classes can contain incomplete methods or abstract methods. Abstract methods. Okay. Abstract. Both are same meaning. Both are same meaning. Sir, what is the method first? What is the method? We'll see. Okay. Method is nothing but method. A method. What is a method? A method contains some name, like add method, subtraction method. It consists some name. Okay. And every method having some return type, like void, int. Void. This is like Add. some return type. Okay. And in this, we are going to write some code. We are going to write some code like system dot out dot println. We are going to write some code like I'm writing here 5 plus 6 I'm writing. Okay, this particular code, this particular method is going to give the result is what? 11. 5 plus 6 is 11. Add is the method. So return type is what? So this particular method I'm calling it as complete method. Complete method. Complete method. ఇక్కడ సో వాట్ ఐమ్ సేయింగ్ ఇక్కడ కంప్లీట్ మెథడ్ అంటున్నాను. ఇక్కడ ఏమంటున్నాను? అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటి? ఇన్కంప్లీట్ మెథడ్ అంటున్నాను కదా. సో మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఏంటి అని అంటే, అండ్ దీనికి ఇంకొకటి నేమ్ వచ్చేసి ఏంటి అంటే నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్, నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. Non-abstract methods. నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అంటే నాన్ అబ్స్ట్రాక్షన్ అంటే కంప్లీటెడ్ అన్నట్టు. సార్ కంప్లీట్ అంటే ఎలా చెప్తున్నారు సార్ మీరు అని అంటే, ఇక్కడ నువ్వు ఏం చేసినావు? ఈ ఫంక్షన్ ఏం చేసినావు? ఓపెన్ చేసినావు కదా. ఓపెన్ చేసిన సార్. ఈ ఫంక్షన్ ఓపెన్ అయింది, ఈ ఫంక్షన్ క్లోజ్ అయింది కాబట్టి దీన్ని మనం ఏం చెప్పాలి? కంప్లీట్ మెథడ్ అనాలి. కంప్లీట్ మెథడ్ అంటే కోడ్ ఏదో కోడ్ రాస్తావు కదా. ఈ కోడ్ పేరు ఏంటి? 5 plus 6 equal to 11. 5 plus 6 equal to 11 అని నువ్వు కోడ్ రాసావు. ఈ కోడ్ యొక్క అవుట్పుట్ నీకు ఏమొస్తుంది? వాట్ ఈస్ అవుట్పుట్ ఆఫ్ దిస్ కోడ్? 11. అవుట్పుట్ ఏమొస్తుంది అండి? 11 వస్తుంది. ఇది మెథడ్, అంతే కదా. ఇది ఒక మెథడ్. ఈ మెథడ్ యొక్క అవుట్పుట్ 11. సో మనకు అవుట్పుట్ 11 వస్తుంది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే కంప్లీట్ మెథడ్ అని అనవచ్చు. నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అయినా మనం అనవచ్చు. అంటే కంప్లీట్ చేసాం మెథడ్, కంప్లీట్ చేసాం అంటే దీన్ని ఓకే. సార్ మరి ఇన్కంప్లీట్ మెథడ్స్ అంటే ఏంటి? ఇన్కంప్లీట్ మెథడ్స్ అంటే ఏంటి? ఇది కంప్లీట్ మెథడ్స్ కదా. సో ఇన్కంప్లీట్ మెథడ్స్ అంటే ఏంటంటే, ఇన్కంప్లీట్ మెథడ్స్ అంటే ఏంటంటే, ఇన్కంప్లీట్ మెథడ్స్ అంటే ఏంటంటే, ఇన్కంప్లీట్ మెథడ్స్ అంటే ఏం లేదు, సింపుల్. ఇప్పుడు ఫంక్షన్ ఉంది కదా, ఈ ఫంక్షన్ ఇందాక నువ్వు ఏం చేసినావు? ఇక్కడ ఓపెన్ బ్రేసెస్, క్లోజింగ్ బ్రేసెస్ రాసి కోడ్ రాసి ఇప్పుడు రాయకూడదు, సెమికాల్ పెట్టాలి, క్లోజ్ చేసేయాలి. ఇది ఇన్కంప్లీట్ మెథడ్ అన్నమాట. అంతే. అంటే నువ్వు ఏం రాయలే కదా, లాజిక్ ఏం రాయలే కదా, ఏం రాయాలి కాబట్టి ఇది ఇన్కంప్లీట్ మెథడ్ అంటాం మనం. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ లోపల ఏముంది మనకి? ఇన్కంప్లీట్ మెథడ్స్ ఉంటాయి, లేదు అని అంటే ఇంకేముంటాయి? అబ్స్ట్రాక్ట్. రెండు కూడా సేమ్ మీనింగ్. అండ్ వీటితో పాటు ఇవి కంపల్సరీ ఉండాలి. ఇది కంపల్సరీగా ఉండాలి. ఇది డిఫాల్ట్ కంపల్సరీ మెథడ్స్ ఉంటేనే ఇవి ఇన్కంప్లీట్ మెథడ్స్. అంటే ఇటువంటివి ఉంటేనే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటాం. అండ్ అడిషన్ టు దిస్ మనం ఇంకా ఏం చెప్తామంటే ఇది కూడా ఉండొచ్చు. ఇది మన ఇష్టం. దిస్ ఇస్ అవర్ చాయిస్. ఓకే సార్. కంప్లీట్ మెథడ్స్ అండ్ ఓకే. ఇప్పుడు కంప్లీట్ మెథడ్ అండ్ ఇన్కంప్లీట్ మెథడ్ అంటే నీకు క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం అబ్బా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే సార్. ఓకే, ఇక్కడ ఒక స్టూడెంట్ అనే ఎగ్జాంపుల్ ఉంది కదా. ఇది స్టూడెంట్ అని కాకుండా సో విల్ టేక్ సమ్ అదర్ ఎగ్జాంపుల్ కాల్డ్ కొత్త ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. న్యూ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్.
ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్. నేను కొత్తగా నేమ్ రాసుకుంటున్నాను. సో ఇందులో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఉండదు. 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 ఓకే. ఉండదు అంటే అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ని మనం మెయిన్ ఫంక్షన్ పెట్టలేము, అంటే ఎగ్జిక్యూట్ చేయలేం డైరెక్ట్ గా అని చెప్తున్నాం దాని మీనింగ్. ఇక్కడ మెయిన్ ఫంక్షన్, ఈ క్లాస్ లో మెయిన్ ఫంక్షన్ ఉంది అని అంటే ఈ క్లాస్ లో ఉన్న కోడ్ ని మనం రన్ చేసుకోవచ్చు. బట్ ఇందులో ఆ మెయిన్ ఫంక్షన్ ఉందా లేదు. ఇప్పుడు ఇందులో నేను ఏం లేదు రాస్తున్నా సార్. చూద్దాం. మంచిగా చూడు, ఇక్కడ ఏం రాస్తున్నాను చూడు. ఒక ఇన్కంప్లీట్ మెథడ్ రాస్తున్నాను, వాయిడ్ message1 అని రాస్తున్నాను. వాయిడ్ message1 రాసిన కదా. ఇంకొకటి సార్ ఇంకా వాయిడ్ message2 అని రాస్తున్నాను. సార్ ఎర్రర్ వస్తుంది కదా సార్, మరి ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని ఎలా తెలుస్తుంది మనకి? నీకు ఐ మీన్ లాస్ట్ లో చెప్పాను అనుకుంటాను. ఇప్పుడు ఇది నార్మల్ క్లాసే. ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని మనం ఏం చేయాలి, దీని ముందు ఏం పెట్టాలి, అబ్స్ట్రాక్ట్ అని పెట్టాలి. అబ్స్ట్రాక్ట్ అని పెట్టిన తర్వాత అయినా కూడా మనకి సరే సార్ ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ పైన బాగానే ఉంది, మరి ఎర్రర్ ఎందుకు వస్తుంది సార్ అంటే ఈ మెసేజ్ ఈ ఫంక్షన్స్ ముందు కూడా నువ్వు అబ్స్ట్రాక్ట్ అని రాయాలి. అక్కడ కూడా అక్కడ కూడా రాయాలి. అప్పుడు అది ఏమర్థం చేసుకుంటుంది అని అంటే ఎస్ ఇవి రెండు కూడా నేను ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు, చేయాలి. ఇంకా ఇది ఇన్కంప్లీట్ మెథడ్, ఇది ఒక ఫస్ట్ మెథడ్ ఇన్కంప్లీట్ మెథడ్. ఎప్పుడు కంప్లీట్ అంటాం, ఇది తీసేసి ఇలా రాస్తే ఇది కంప్లీట్ మెథడ్. తీసి ఓకే. అప్పుడు ఓకే, ఇది సెమికాలన్. ఓకే, ఇక్కడికి అయిపోయింది. సో మరి సార్ దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అంటే సార్ మరి సార్ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్పాను. నేను ఏం పాయింట్ చెప్పాను, అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అంటే మనకి ఇన్కంప్లీట్ మెథడ్స్ ఉన్నాయి. ఓకే సార్, ఇన్కంప్లీట్ మెథడ్స్ నాకు కోడ్ లో కనిపిస్తున్నాయి సార్, ఫైన్. మరి కంప్లీట్ మెథడ్స్ కూడా మీరు చెప్పారు కదా సార్ అంటే ఎస్ కంప్లీట్ మెథడ్స్ కూడా మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఇందులో కంప్లీట్ మెథడ్స్ కూడా రాసుకోవచ్చు. అంటే ఏం రాయాలి ఇక్కడ, సారీ ఓకే, సింపుల్ గా message3 అనే ఫంక్షన్ రాసి ఓపెన్ బ్రేసెస్ క్లోజింగ్ బ్రేసెస్ పెట్టి వాయిడ్ మెసేజ్ పెట్టాలి. వాయిడ్ message3 వాయిడ్ ఫంక్షన్. మెసేజ్ సో ఇప్పుడు ఇందులో సిస్ అవుట్ అని రాస్తాం. సిస్ అవుట్ సిస్ అవుట్ మెసేజ్ అంటే ఐఎమ్ రాసిన మెసేజ్ ఐఎమ్ message3 అని ఐఎమ్ message3 అని రాస్తున్నాం సింపుల్ గా. message3 ఇప్పుడు ఇది మన క్లాస్ చూడు. ఇప్పుడు టెస్ట్ ఇప్పుడు ఇది మన అబ్స్ట్రాక్ట్ క్లాస్. అబ్బా అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో ఇప్పుడు ఏమున్నాయి, 1 2 ఇన్కంప్లీట్ Abstract. మెథడ్స్ ఉన్నాయి. ఇన్కంప్లీట్ మెథడ్స్ ఉన్నాయి, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉన్నాయి. అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఆర్ ఇన్కంప్లీట్ మెథడ్స్ ఉన్నాయి. అలాగే ఒకటి sir. కంప్లీట్ మెథడ్ ఉంది. ఓకే, ఇట్లా ఒక క్లాస్ క్రియేట్ చేసినాం మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్, దీని పేరు అబ్స్ట్రాక్ట్ క్లాస్. మరి దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి? సరే ఇక్కడ ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే ఏంటి అని అంటే ఇక్కడ message3 అనేది ఇంప్లిమెంట్ అయింది కదా. మరి సార్ message1 మెసేజ్ message2 ఇంకా ఇంప్లిమెంట్ కానప్పుడు మనం ఏం చేయాలి అని అంటే మనం చూపిస్తాను. ఓకే, సపోజ్ ఏదైనా ఒక క్లాస్ తీసుకో. నేను ఇక్కడ ఏ క్లాస్ నేను ఒక తీసుకున్నాను అంటే నేను ఏ Test1. క్లాస్ టెస్ట్1 క్లాస్ తీసుకున్నాను. టెస్ట్1 క్లాస్ తీసుకొని ఎక్స్టెన్స్ అన్నాను. ఎక్స్టెన్స్ ఈ క్లాస్ పేరు ఏంటి, ఈ క్లాస్ Abstract class. అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఇన్హెరిటెన్స్ ఇక్కడ లెక్క పేస్ట్ సార్. చేశాను. ఇన్హెరిటెన్స్ లెక్క నాట్ ఎస్ లిటిల్ బిట్ రిలేటెడ్ టు ఇన్హెరిటెన్స్. బట్ ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఇక్కడ ఒకటి ఏమొచ్చింది చూడు, మనకు ఎర్రర్ వచ్చింది. ఇక్కడ ఏంటో ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు ఎర్రర్ పైన క్లిక్ చేసి ఏమొస్తుంది చూడు, ఆన్సర్ ఏమొచ్చింది, అబ్స్ట్రాక్ట్ add అన్ఇంప్లిమెంటెడ్ అంటే అది దాని మీనింగ్ ఏంటి అని అంటే ఇక్కడ ఇన్కంప్లీట్ అన్నాను కదా, ఇన్కంప్లీట్ అన్న ప్రతి ఒక్క ప్లేస్ లో అన్ఇంప్లిమెంటెడ్ అంటాయి. అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ అంటే నువ్వు ఇంకా దాని గురించి ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్తున్నాడు. ఈ రెండు సేమ్ మీనింగ్ అన్నట్టు. ఇన్కంప్లీట్ అన్న ఓకే సార్. అన్ఇంప్లిమెంటెడ్ అన్న రెండు ఒకటే మీనింగ్ అన్నట్టు ఇక్కడ. సో ఒకసారి క్లిక్ చేద్దాం, మంచిగా చూడు ఇక్కడ ఏం జరుగుతుందో. ఇప్పుడు ఇక్కడ ఎక్స్టెన్స్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఇదే కదా, మనకి ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు ఇందులో ఎన్ని అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ ఉన్నాయి, మనకి 2 ఉన్నాయి. రెండు అబ్స్ట్రాక్ట్ వాయిడ్ message1 అబ్స్ట్రాక్ట్ వాయిడ్ message2. ఓకే, క్లిక్ చేసినా చూడండి ఇక్కడ నేను కోడ్ రాయాలి, ఆటోమేటిక్ ఇక్కడికి వచ్చేసినాయి చూడు, చేసింది సార్. వచ్చేసింది. సరే ఇక్కడ కింద ఇంకో క్లాస్ రాస్తాను, క్లాస్ సమ్ Class. ఏ ఓపెన్ బ్రాకెట్స్ ఎక్స్ ఇంపోసిస్
సో ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నా అంటే ఎక్స్టెండ్స్ ఇక్కడ మళ్ళీ అబ్స్ట్రాక్ట్ క్లాస్ నేమ్ రాస్తుంది. సో మళ్ళీ ఎర్రర్ వచ్చింది నాకు. మళ్ళీ error వచ్చింది. సో మళ్ళీ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. మళ్ళీ మళ్ళీ వచ్చినాయి. ఇంప్లిమెంట్ మళ్ళీ ఇంకో క్లాస్ వచ్చింది సార్. తీసుకున్నా, క్లాస్ బీబీ ఎక్స్టెండ్స్. మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలా సార్? అంటే నేను ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఒకసారి అబ్స్ట్రాక్ట్ క్లాస్ నువ్వు క్రియేట్ చేసినావు అంటే దాన్ని నువ్వు ఎక్కడ పడితే హలో అక్కడ సార్, యూజ్ వినిపిస్తలే చేసుకోవచ్చు. వాయిస్? నువ్వు ఒక్కసారి సార్ అబ్స్ట్రాక్ట్ సార్ వాయిస్ వినిపిస్తలే కరెక్ట్. 1 సెకండ్ ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే సార్. 1 సెకండ్. వన్ సెకండ్. యా, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇలా అంటే నీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇది సమ్ ఇండియా, ఇది ఇంగ్లాండ్, ఇది ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా అనుకుందాం, అట్లా అనుకుందాం. ఓకే, ఇది మన సమ్ ప్లేస్ అనుకుందాం, సమ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? ఇక్కడ ఉన్న 2 మెథడ్స్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అవునా కదా? సార్ అవును. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాస్తున్నాను సిసోర్, ఇక్కడ ఏం రాస్తున్నా అంటే ఏ అని రాస్తున్నా. ఇక్కడ ఏ అంటే ఇతను ఏ అని ప్రింట్ చేశాడు, ఇతను ఏం ప్రింట్ చేసిండు? బి. బి ఇతను సి సి. ఎక్స్. అంటే నీకు ఏం అర్థం అవుతుంది ఇక్కడ అంటే మెథడ్ ఒకటే కానీ వాళ్ళు రాసే కోడ్ డిఫరెంట్ అన్నట్టు. రాసే అవుట్ కోడ్ ఇప్పుడు కోడ్. ఇతనే కోడ్ రాస్తాడు అంటే ఇదే రాయాలని లేదు కదా, నువ్వు ఇక్కడ వేరే కోడ్ కూడా రాసుకోవచ్చు. ఇంటి ఈక్వల్ టు సార్ 5, బి ఈక్వల్ టు 6, సి ఈక్వల్ టు సమ్ ఏ ప్లస్ బి అని నచ్చిన కోడ్ రాసుకోవచ్చు కదా. అర్థమవుతుందా? సో ఇక్కడ అర్థమవుతుంది సార్. ఏంటంటే ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ని మనం ఎన్ని క్లాసెస్ లోనైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అని దాని మీనింగ్ అన్నట్టు. ఓకేనా? సో మనకి ఇదంతా ఓకే అవసరం సార్. లేదు, ఇప్పుడు మనకు ఒకటే క్లాస్ సరిపోతుంది. ఒక్క క్లాస్ మనం తీసుకున్నాము, దట్ ఈస్ ఎనఫ్ ఫర్ అస్. ఇప్పుడు ఒకటే క్లాస్ తీసుకున్నాం, ఓకే ఫైన్. ఇప్పుడు ఇందులో ఏం రాస్తున్నాను అంటే ఐఆమ్ మెసేజ్ 1 రాస్తున్నాను. ఇక్కడ ఏం రాస్తున్నా అంటే ఐఆమ్ ఆయా మెసేజ్ 2 రాస్తున్నాం. ఓకేనా? ఇక్కడ మెసేజ్ 3 డిస్ప్లే అవుతుంది, ఇక్కడ మెసేజ్ 2 డిస్ప్లే అవుతుంది, ఇక్కడ మెసేజ్ 1 డిస్ప్లే అవుతుంది. అంటే ఇక్కడ ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ రాసి దాన్ని ఇక్కడ test1 అనే క్లాస్ లో ఎక్స్టెండ్ చేసుకున్నాం. అంటే ఎక్స్టెండ్స్ అంటే నేను చెప్పాను ఇందాక ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అన్నావు కదా. ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ఏం చేస్తుంది అంటే ఇందులో ఇంప్లిమెంట్ అయింది ఇది ఒకటే కదా, ఈ సార్ 2 ఇక్కడ ఇందులోకి వస్తుంది అన్నట్టు. ఇంప్లిమెంట్ చేసి ఇన్హెరిట్ చేసుకుంటాను కానీ కనిపించదు ఇక్కడ. అండ్ అబ్స్ట్రాక్ట్ కనిపి క్లాస్ కి సంబంధించిన 2 అన్ఇంప్లిమెంటెడ్ అండ్ ఇన్కంప్లీట్ మెథడ్స్ 2 ఇక్కడ ఇంప్లిమెంట్ చేసాం. ఇప్పుడు దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మనకు మెయిన్ ఫంక్షన్ కావాలి. ఫంక్షన్ కావాలి, మళ్ళీ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. మెయిన్ ఫంక్షన్ ఇప్పుడు ఈ క్లాస్, ఈ మెథడ్, ఈ 2 మెథడ్స్ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు ఏ క్లాస్ లో ఉన్నాయి? test1 లో ఉన్నాయి. test1 test1 t1 ఈక్వల్స్ టు ఈక్వల్ న్యూ test1 ఇప్పుడు చూడు t1 డాట్ నేను జస్ట్ ఏమని కొట్టగానే అన్నీ వస్తాయి. వస్తే వచ్చినాయి సార్. మెసేజ్ 1 t1 డాట్ మెసేజ్ 2 t1 డాట్ మెసేజ్ 3. ఓకే. ఇప్పుడు రన్ చేస్తున్నా కోడ్. వచ్చింది ఆన్సర్? వచ్చింది సార్. ఐఎమ్ మెసేజ్ 1, ఐఎమ్ మెసేజ్ 2, ఐఎమ్ మెసేజ్ 3. సరే ఇంకా కొంచెం చూపిస్తా. ఇప్పుడు ఇక్కడ ఈ కోడ్ ఉంది కదా, ఇక్కడ ఇంకొకటి రాస్తాను. ఇక్కడ చూడ ఎర్రర్ వస్తుంది. ఇక్కడ సెకండ్ లైన్ లో మనకి ఎర్రర్ వస్తుంది. ఇక్కడ 3 పెట్టాయి, 3 అయిపోయింది, 4 పెడుతున్నా చూడు. ఇక్కడ సార్ రాలేదు కదా సార్ అక్కడ ఎర్రర్. ఎర్రర్ వచ్చింది ఇప్పుడు. ఎర్రర్ వచ్చింది సెకండ్ ఎందుకు లైన్ లో. వచ్చింది? ఇక్కడ ఒకటి యాడ్ చేసి అక్కడ ఇంకోటి ఇచ్చినాం. ఇక్కడ ఇంకోటి వస్తుంది. మనకి వచ్చింది ఇంకొకటి. వచ్చింది సార్. సరే ఫోర్త్ది మళ్ళీ ఇంకోటి మళ్ళీ ఎర్రర్ వస్తుంది. వచ్చిందా? మెసేజ్ 5 కూడా మనకు వస్తుంది.
Yes, sir. ఇప్పుడు ఆబ్జెక్ట్ దగ్గర క్లిక్ చేయి, t1.u మెసేజ్ అనగానే ఎన్ని వస్తాయి చూడు, 1 2 3 4 5 వచ్చినాయా? వచ్చినాయి సార్. అంటే అర్థమైందా? ఇన్కంప్లీట్ కి 5 కంప్లీట్ కి కూడా. ఇక్కడ ఇన్కంప్లీట్, ఇక్కడికి వచ్చారు కంప్లీట్ అవుతుంది. ఓకే, సో అదే ఎజెండా. సో ఇంకా మనం దీంట్లో ఏం నేర్చుకోవాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇది మెథడ్స్ గురించి ఓకే ఫైన్ బాగానే ఉంది సార్. సార్ ఇంకా అబ్స్ట్రాక్ట్ క్లాసెస్లో మనం ఏమి డిక్లేర్ చేయొచ్చు అని అంటే, నార్మల్ వేరియబుల్స్ డిక్లేర్ చేయొచ్చు, ఫైనల్ వేరియబుల్స్ డిక్లేర్ చేయొచ్చు, అండ్ స్టాటిక్ వేరియబుల్స్ కూడా డిక్లేర్ చేయొచ్చు. స్టాటిక్. సో స్టాటిక్ వేరియబుల్ డిఫైన్ చేయడం అంటే ఏంటి? సో డైరెక్ట్గా మనం స్టాటిక్ వేరియబుల్ డిఫైన్ చేసాం కాబట్టి డైరెక్ట్గా నువ్వు దాన్ని కాల్ చేసుకోవచ్చు. నీకు ఏం ఎర్రర్ వచ్చింది ఇక్కడ జెడ్ని డైరెక్ట్ డిస్ప్లే చేస్తుంది. బట్ వైని వీటిని మనం డిస్ప్లే చేయాలి అంటే త్రూ ఆబ్జెక్ట్ డిస్ప్లే చేయాలి. ఆబ్జెక్ట్. ఓకే, అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ Okay, ఏంటి మనకి? t1 ఆబ్జెక్ట్, t1.x ప్లస్ T1. t1.y. సో అలాగే మళ్ళీ ఏంటి మనకి నెక్స్ట్ t2.x t2.z. ఓకేనా, అర్థమైందా? అంటే అబ్స్ట్రాక్ట్ అర్థమైంది. క్లాస్ గురించి నిన్ను ఒకవేళ అడిగితే నువ్వు ఇక్కడ ఎన్ని ఆన్సర్ చేయాలి? ఇక్కడ t1 డాట్ మెసేజ్, t1 డాట్ మెసేజ్, T1 dot ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం మనం. సరే ఇక్కడ సరిపోతుంది కదా? ఓకేనా. ఓకే సార్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటల్ అండ్ జెడ్. సో ఇది ముందు క్రియేట్ చేయాలి. యా, ఓకే. ఓకే. అర్థమైందా? అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని నువ్వు ఫస్ట్ ఏం చెప్పాలి? ఇట్ కంటైన్స్ ఇన్కంప్లీట్ మెథడ్స్ అండ్ కంప్లీట్ మెథడ్స్. ఓకేనా. అండ్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ లో మనకి ఏముంటాయి? Okay, sir. నార్మల్ ప్రాపర్టీ, ఫైనల్ ప్రాపర్టీ, స్టాటిక్ నార్మల్ ప్రాపర్టీస్ ఉంటే, ఉంటాయి. ఫైనల్ ఉంటే స్టాటిక్. సో స్టాటిక్ ప్రాపర్టీని డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకోవచ్చు. ఎందుకో కూడా నీకు లాస్ట్ లో చెప్పాను, ఇవన్నీ కూడా సార్ మీది మెటా స్పేస్ లో ఉంటాయి కాబట్టి మనం డైరెక్ట్ గా చేసుకోవచ్చు. ఓకేనా. సో t1 డాట్ మెసేజ్, అండ్ ఇక్కడ సార్ మరి ఇక్కడ మీరు test1 అనే క్లాస్ క్రియేట్ చేసి అబ్స్ట్రాక్ట్ క్లాస్ ని మీరు ఎక్స్టెండ్ చేసుకున్నారు. సో మీరు ఆ కోడ్ ని రన్ చేశారు, అవుట్పుట్ వచ్చింది, ఫైన్ బాగానే ఉంది. బట్ ఇక్కడ అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో మెయిన్ ఫంక్షన్ క్రియేట్ చేసి ఇద్దాం ఒకసారి. ఎస్ ఎస్ we can create 1 second. Actually in older versions this particular feature is not available, but now it is available in Java 11 updated versions. Now it is available. updated. Now let us display this create object for abstract class here. Create object. Yeah, so it is like in anonymous inner class. We can call it as anonymous inner class. So I will tell you what is this anonymous inner class in later topics. But you should Okay, sir. think that we can write like this. Okay. Good. సో ఎలా చేయాలంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసి న్యూ పైన క్లిక్ చేసి Right click. ఇక్కడ క్లాస్ అని కాకుండా ఇంటర్ఫేస్ క్లిక్ చేయాలి. అక్కనే ఉందా సార్? ఇక్కడ ఇంటర్ఫేస్ 1 అని రాస్తుంది. ఇంటర్ఫేస్ 1 ఇంటర్ఫేస్ 1 ఫినిష్. ఇంటర్ఫేస్ వచ్చింది. ఇంటర్ఫేస్ వచ్చింది. వచ్చింది. ఓకే సార్, ఇప్పుడు మనకు ఇంతకుముందు నేర్చుకున్న కాన్సెప్ట్స్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ కాదు, ఇది ఇంటర్ఫేస్ అనుకుందాం. ఇంటర్ఫేస్ ఇన్కంప్లీట్ సార్, అది కూడా సేమ్.
Yeah, okay. హలో. సార్ యా, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇంటర్ఫేసెస్ లో ఇక్కడ అన్ని కూడా ఇలాగే ఉంటాయండి. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయండి. అండ్ ఇలా అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కంప్లీట్ అనేది మనకి ఇక్కడ ఉండదు. ఇంకా ఇంటర్ఫేస్ కంప్లీట్ లోనా మెథడ్స్ సార్? ఉండదు, మొత్తం ఇన్కంప్లీటే ఉంటుంది. ఇలా సింపుల్ డెఫినేషన్. ఇంటర్ఫేసెస్ అంటే ఇన్కంప్లీట్ మెథడ్స్, అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ ఉంటాయి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనం ఇందాక ప్రాపర్టీస్ గురించిలో నార్మల్ వేరియబుల్స్ లైక్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్, ఫైనల్ వేరియబుల్స్ రాసాం కదా. బట్ ఇక్కడ సార్ డిఫాల్ట్ గా ఫైనల్ స్టాటిక్ ఉంటాయి అన్ని వేరియబుల్స్ కూడా. అన్ని ఫైనల్ ఉంటాయా సార్? అన్ని డిఫాల్ట్ గా ఫైనల్ వేరియబుల్స్ ఉంటాయి, ఫైనల్ స్టాటిక్ వేరియబుల్స్ ఉంటాయి డిఫాల్ట్. సో ఈ రెండు పాయింట్స్ దగ్గర ఉంటే ఇంటర్ఫేస్ అయిపోయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, సో దాని మీనింగ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక మెథడ్ రాస్తున్నాను, వాయిడ్ మెసేజ్ అని. సో దాని మీనింగ్ ఏంటి? ఇది అబ్స్ట్రాక్ట్ మెథడ్. సరే, ఇందులో అబ్స్ట్రాక్ట్ నేను మెథడ్ కంప్లీట్ మెథడ్ కూడా రాస్తాను. సార్. ఇక్కడ ఎర్రర్ వచ్చింది. అంటే ఇంటర్ఫేసెస్ లో కంపల్సరిగా కంప్లీట్ మెథడ్స్ ఉండొద్దు, ఓన్లీ ఏముండాలి, ఇన్కంప్లీట్ మెథడ్సే ఉండాలి. అట్లా వాయిడ్ మెసేజ్ టు అన్నాను, రెండు ఇన్కంప్లీట్ మెథడ్స్ రాసాను. ఓకేనా? రెండు రాసిండ్రు సార్. రెండు ఇన్కంప్లీట్ మెథడ్స్ రాసాను. ఓకే, రెండు ఇన్కంప్లీట్ మెథడ్స్ రాసాను. ఓకే, తర్వాత ఏంటి అని అంటే, ఓకే ఇది అయిపోయిన తర్వాత, ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ టెస్ట్ క్లాస్ తీసుకుంది. ఇది మన టెస్ట్ క్లాస్ కదా, సార్ ఇది మన టెస్ట్ క్లాస్. సో ఇప్పుడు సార్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే మీరు ఎక్స్టెన్స్ పెట్టాం, బట్ ఇంటర్ఫేసెస్ లో ఉన్న రెండు మెథడ్స్ మనం డిక్లేర్ చేయాలంటే ఇంప్లిమెంట్స్ అని రాయాలి. ఇంప్లిమెంట్స్ అని రాసి ఇప్పుడు ఏం రాద్దాం? ఇంప్లిమెంట్స్ అని రాసి ఇప్పుడు ఇంటర్ఫేస్ 1 సార్. ఇప్పుడు ఇంటర్ఫేస్ పడగానే మళ్ళీ మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఏమొచ్చింది? యాడ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్. టెస్ట్ 1 ఓకే సార్ సేమ్ వచ్చింది. సపోజ్ ఇంకో క్లాస్ తీసుకో, క్లాస్ ఏ ఇంప్లిమెంట్స్, క్లాస్ ఏ ఇంప్లిమెంట్స్ ఏం రాయాలి మళ్ళీ? ఇంటర్ఫేస్ వచ్చిందా? సో ఇక్కడ కూడా అన్ని మెథడ్స్ వస్తాయి. ఓకేనా? వచ్చినాయి సార్, అన్ని వచ్చినాయి మెథడ్స్ అక్కడ కూడా. ఇదొకటి. ఓకే, ఇందులో నువ్వు ఇక్కడ అంటే ఇక్కడ చూడు, అంటే ఇక్కడ నేను డిఫాల్ట్ గా ఇంతకు ముందు మనం రాసిన కోర్స్ లో ఎలా పెట్టావు? అబ్స్ట్రాక్ట్. ఇంతకుముందు మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్ అబ్స్ట్రాక్ట్ అని పెట్టిన ముందు కూడా, కానీ ఇక్కడ రాయట్లేదు మనం, అది అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ అబ్స్ట్రాక్ట్ రాయకపోయినా ఎర్రర్ రాదు. మీద కూడా అక్కడ ఇంటర్ఫేస్ దగ్గర కూడా అబ్స్ట్రాక్ట్ రాసిన రాయకపోయినా ఏం రాదు. అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ లో ఎర్రర్ వస్తుంది, తీసేస్తే ఎర్రర్ వస్తుంది. ఓకే సార్. ఎందుకంటే కంపల్సరీ ఉండాలి. ఇక్కడ ఇంటర్ఫేసెస్ లో మనమే చెప్తున్నాం కదా, ఇందులో ఇది కంపల్సరీగా ఇది ఇన్కంప్లీట్ మెథడే. నువ్వు సపరేట్ గా మెన్షన్ చేసినా కూడా అది ఇన్కంప్లీట్ మెథడే అనుకుంటుంది. లేదు నేను సపరేట్ గా నేను రాస్తాను అని అంటే మాత్రం అది ఎర్రర్ చూపిస్తుంది. ఓకే ఓకే సార్. అలా రాయకూడదు. ఓకే, తర్వాత ఇప్పుడు ఇక్కడ ప్రాపర్టీ గురించి డిస్కస్ చేసాం కదా మనం ఇందాక, ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు అని ఇట్లా రాసాం కదా ఇది. బట్ ఇందులో నువ్వు ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 10 రాస్తున్నావు అని అంటే దీని మీనింగ్ ఏంటి తెలుసా? దీని ముందు ఫైనల్ ఉన్నట్టే, దీని ముందు స్టాటిక్ ఉన్నట్టే. ఓకే సార్. అంటే ఇది వాల్యూ ఫైనల్ వాల్యూ, అంటే కెనాట్ చేంజ్. అండ్ స్టాటిక్ మీన్స్ డైరెక్ట్లీ కెన్ యాక్సెస్ అన్నమాట, డైరెక్ట్ మెటా స్పేస్ నుంచి తీసుకుంటది. ఎస్. ఇప్పుడు ఇక్కడ సిస్ అవుట్
sysort సో ఇక్కడ ఏం రాద్దాం, ఐఎమ్ మెసేజ్ అని రాద్దాం. I am message. ఇక్కడ ఏం రాద్దాం, సో ఇది ఇక్కడ ఓవర్ రైడ్ ఎందుకు వస్తుంది సార్ అక్కడ? కానీ అది ఓవర్ రైడ్ అంటే దాని మీనింగ్ ఏంటి అంటే, ఇక్కడ ఉన్న మెథడ్ ని నువ్వు ఓవర్ రైడ్ చేసుకుంటావు, నువ్వు మళ్ళీ రాస్తున్నావు అన్నట్టు. ఇక్కడ ఓకే సార్. ఓవర్ రైడ్ అనేది కంపల్సరీ ఇక్కడ ఉండాలి, ఇది లేకపోయినా కూడా నీకు ఎర్రర్ రాదు. అంటే ఓవర్ రైడ్ అని ఎట్లా రాస్తా, ఇది ఓవర్ రైడ్ ఎందుకు రాస్తున్నావు అంటే, నువ్వు ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాయి కదా మెథడ్స్ అన్ని, ఓవర్ రైడ్ ఇంటూ దిస్ కాన్సెప్ట్ టెస్ట్ 1 క్లాస్ అన్నట్టు. ఇందాక ఏ క్లాస్ తీసుకున్నప్పుడు అక్కడికి ఓవర్ ఓకే రైడ్ సార్. అన్నట్టు, ఓవర్ రైడింగ్ ఇంటూ సమ్ అదర్ క్లాస్ అన్నట్టు. ఓకేనా? సరే, ఇక్కడ ఉన్న ఓకే మెథడ్స్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసిన అయిపోయింది. అండ్ ఇక్కడ ఈ ప్రాపర్టీ ఇప్పుడు ఇవన్నీ ఇక్కడికి వచ్చేసినాయి. సో దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి మళ్ళీ మనం మెయిన్ క్లాస్, మళ్ళీ టెస్ట్ 1 కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి t1 ఈక్వల్స్ టు న్యూ t1 డాట్ మెసేజ్ 1, t1 డాట్ మెసేజ్ 2, t1 డాట్ మెసేజ్ 1, t1 డాట్ మెసేజ్ 2. ఓకేనా? T1 t1 dot డాట్ మెసేజ్ 1, t1 డాట్ మెసేజ్ 2. 2. ఓకే, ఓకే సార్. తర్వాత ఆ వాల్యూ డైరెక్ట్గా డిస్ప్లే చేసుకోవచ్చు. ఆ వాల్యూ పేరు ఏంటి, ఎక్స్. అయిపోయింది, మనం ఎగ్జిక్యూట్ వేరే చేసాం, అయిపోయింది. ఓకే మనకి సార్. ఆన్సర్ వచ్చిందా చూడు. అండ్ మనకు ఐ మనం am message 1, I am message 2, 10. ఇక్కడ తర్వాత టాపిక్స్ అంటే థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్ మనం నేర్చుకునేటప్పుడు ఏమవుతుంది అంటే ఇవన్నీ వస్తాయి అక్కడ నీకు, ఇవన్నీ బేసిక్స్ అన్నట్టు. ఇక్కడ అంటే ఇంటర్ఫేస్ అన్నప్పుడు నువ్వు ఏం ఓకే చేయాలి అని సార్. అంటే, అందులో కొన్ని అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ ఉంటాయి, వాటిని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని చెప్పి నువ్వు క్లియర్గా చెప్పాలి. ఇంటర్ఫేసెస్ ఇది ఓకే గుర్తుపెట్టుకోవాలి. సార్. క్లాస్లో క్లాస్లో ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకుంటాం. ఒక క్లాస్లో ఒక ఇంటర్ఫేస్లో ఉన్న అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ ఇంకో క్లాస్లో ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం మనం. ఇక్కడ ఈ ఇంటర్ఫేసెస్లో ఉన్న కొన్ని మెథడ్స్ని ఈ క్లాస్ లోపల ఇంప్లిమెంట్ చేస్తున్నాం. తీసుకుంటున్నాం. ఓకే, సరే, ఇప్పుడు ఇంకొకటి రాస్తున్నా కోడ్. ఉమ్, నీకు ఒకటి చెప్పాను నీకు నేను లాస్ట్ క్లాస్లో, మనం ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ మనం నేర్చుకుంటున్నప్పుడు నీకు ఒకటి చెప్పాను. ఉమ్, ఏంటంటే ఇప్పుడు ఇది, సో జావా డస్ నాట్ సపోర్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ బై యూజింగ్ ఇన్హెరిటెన్స్ అని చెప్పాను. అంటే ఏంటంటే, yes ఫర్ sir, ఎగ్జాంపుల్ yes. ఇట్లా ఏ క్లాస్ ఉన్నది, ఇక్కడ బి క్లాస్ ఉన్నది, ఇక్కడ సి క్లాస్ ఉన్నది, ఇట్లా ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్ ఇట్లా మనకు ఉన్నది. అంటే నువ్వు ఇట్లా పెట్టావు అనుకో, ది మీనింగ్ ఏంటి, మీనింగ్ క్లాస్ మనం సి ఎక్స్టెండ్ ఏ బి. ఏ అండ్ బి రెండిట్ల బట్ నుంచి ఇలా చేస్తే, తీసుకుంటది. ఇలా చేస్తే ఏంటి అంటే మనకి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటారు. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇలా రాస్తే నీకు ఎర్రర్ వస్తుంది. జావాలో సపోర్ట్ చేయదు, ఇన్హెరిటెన్స్ యూజ్ చేసి చేయరాదు మనం. చేయలేదు ఇన్హెరిటెన్స్, ఇట్ డజంట్ సపోర్ట్. ఓకే, సో అందుకని మనం ఏం చేస్తామంటే ఇదే కాన్సెప్ట్ని మనం ఇంటర్ఫేసెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నాను అంటే ఇంటర్ఫేస్ 1 కదా, చూడు ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తున్నా కూడా ఇందులో తీసేస్తాను, ఇక్కడ రాస్తున్నాను క్లాస్, సారీ క్లాస్ కాదు క్లాస్ కదా, ఇంటర్ఫేస్. ఇలా కూడా రాసుకోవచ్చు, ఇంటర్ఫేస్ ఇంటర్ఫేస్. I1, ఇంటర్ఫేస్ I2. సో ఇక్కడ ఒకటే మెథడ్ ఉంది, వాడ్ మెసేజ్ 1. ఓకే, ఇందులో ఒకటి ఉంది వాడ్ మెసేజ్ 2 ఇంటర్ఫేస్. సో ఇందులో ఇంటర్ఫేస్ ఒక వేరియబుల్ ఉంది మనకి x ఈక్వల్స్ 10 ఒకటి, అక్కడ y ఒక ఈక్వల్స్ 20 ఒకటి పెరుగు.
సో ఇక్కడ ఇంటర్ఫేస్ 1, ఇంటర్ఫేస్ 2, ఇంటర్ఫేస్ 1, ఇంటర్ఫేస్ 2. ఇక్కడ ఇంప్లిమెంట్స్ I1, Implement. I2 ఓకే. వచ్చింది మనకి. ఇప్పుడు చూడు, ఎర్రర్ వచ్చింది. I1 లో మెసేజ్ 1 ఇంప్లిమెంట్ చేయాలి, I2 లో ఇది మెసేజ్ 2 అనుకున్నాం, మెసేజ్ 2ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఎందులో ఇంప్లిమెంట్ చేస్తున్నాం మనం? టెస్ట్ 1 అనే క్లాస్. మళ్ళీ యాడ్ అండ్ ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ వచ్చిన చూడు ఇక్కడ. ఇందులో మెసేజ్ 1 వచ్చింది, ఇందులో మెసేజ్ 2 వచ్చింది. సిస్అవుట్ అని పెట్టేసి ఐఎమ్ మెసేజ్ 2, ఇక్కడ ఐఎమ్ మెసేజ్ 1. ఇది డన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి? మెయిన్ ఫంక్షన్ తీసుకోవాలి. ఇక్కడ test1 ఈక్వల్స్ టు క్లాస్ తీసుకోవాలి, t1 డాట్ ఏంటి దాని పేరు? మెసేజ్ 1 t1 డాట్ మెసేజ్ 2 అయిపోయింది. సో అందులో వాల్యూస్ డిస్ప్లే చేయాలంటే సిస్అవుట్ ఎక్స్ప్రెస్ వాల్యూ. సో డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ వాల్యూ డైరెక్ట్గా అంటున్నాం. ఆబ్జెక్ట్ ఉన్నా కూడా డైరెక్ట్గా కాల్ చేస్తున్నాం అంటే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ స్టాటిక్ వేరియబుల్ డిఫాల్ట్ గా స్టాటిక్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ డిఫాల్ట్ గా స్టాటిక్, డిఫాల్ట్ గా ఫైనల్ ఉంటుంది. ఫైనల్ రెండు ఉంటాయి. So that's it about interfaces. If you execute this code, you will get the clarity. What's the answer? Message 1. Achin sir, I have message 2 30. Okay.